హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఎస్ఆర్జే మెక్ ఛానల్. ఇందులో మనకు కనిపిస్తున్నది హోండా యాక్టివా BS6 వెహికల్. ఈ వెహికల్ అనేది మార్నింగ్ స్టార్ట్ కాకపోవడం, రెండు రన్నింగ్లో మధ్యలో ఆగిపోతూ ఉందని మన దగ్గరికి అయితే తీసుకొని వచ్చారు. నేను ఓబిడికి పెట్టి అయితే చెక్ చేయడం అయితే జరుగుతుంది. మీరైతే ఇక్కడైతే చూడండి, క్రాంక్ పొజిషన్ సెన్సార్ పోయింది అని కోడ్ అయితే మనకైతే చూపించింది. దీనికి 3 months బ్యాక్ సేమ్ ప్రాబ్లం అయితే వస్తే మనం క్రాంక్ పొజిషన్ సెన్సార్ అయితే క్లీన్ చేయడం అయితే జరిగింది. మళ్ళీ ప్రాబ్లం అయితే రిపీట్ అయితే అయింది. ఎక్కువగా హోండా BS6 వెహికల్లో ఈ క్రాంక్ పొజిషన్ సెన్సార్ పోవడానికి గల కారణం ఏమిటి అంటే, ఇది అనేది దుమ్ములో ఎక్కువగా అనేది రన్నింగ్ అయితే అవుతాయి. దీనికి మ్యాగ్నెట్ అనేది ఒక ఫ్యాన్ అయితే ఉంటుంది. ఆ ఫ్యాన్ దుమ్మునైతే ఆకర్షిస్తుంది. మీరైతే ఇక్కడైతే చూడండి, నేను 3 months బ్యాక్ అయితే క్లీన్ చేసా. కింద ఫ్యాన్ అయితే ఉంటుంది కదా, ఆ ఫ్యాన్ అనేది ఈ దుమ్మునైతే ఆకర్షిస్తుంది. ఇంతకుముందుకు మ్యాగ్నెట్ ఆయిల్లో అయితే ఉండేవి. ఇప్పుడు ఆయిల్లో కాకుండా దీనికి సెన్సార్ ఉంది కాబట్టి బయట ఇచ్చేసాడు కంపెనీ వాడు. హోండా బైక్స్తో పోలిస్తే స్కూటీలలో ఎక్కువ ఈ ప్రాబ్లం అయితే ఉంది. ఎందుకంటే ఇది రోడ్డుకి దగ్గరగా ఈ మ్యాగ్నెట్ అనేది ఉంటూ ఉంది బైక్స్తో పోలిస్తే. అందుకని ఈ దుమ్ము అనేది ఎక్కువగా ఈ మ్యాగ్నెట్ అనేది అబ్జర్వ్ చేసి క్రాంక్ పొజిషన్ సెన్సార్ని పని చేయకుండా అయితే చేస్తూ ఉంది. ఇప్పుడు నేను కొత్తది అయితే ఫిట్ చేశాను. కొత్తది ఫిట్ చేసి నేను ఓబిడి కేబుల్తో క్లియర్ అయితే చేయడం అయితే జరుగుతుంది. కోడ్ని క్లియర్ చేసిన తర్వాత మాల్ ఫంక్షన్ లైట్ అనేది కంపల్సరీగా వెళ్ళాలి. వెళ్తేనే మనం చేసిన వర్క్ పర్ఫెక్ట్గా వర్క్ అయిందని. ఇక్కడ బైక్ అయితే నేను స్టార్ట్ చేసిన తర్వాత మీరైతే చూడండి, మనకి ఆ మాల్ ఫంక్షన్ లైట్ అయితే వెళ్ళింది. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్.